అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందమూరి తారక రామారావు గారు పార్టీ 1982లో మార్చి 29 తారీఖు ఆవిర్భవించారు. ఆ రోజు ప్రారంభించినటువంటి పార్టీ ఇప్పటికీ 40 సంవత్సరాలు దాటినా గానీ ప్రతి గ్రామం నుండి దేశంలో, ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ ఒక స్వతంత్రాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణలో మరో స్వతంత్రం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేసి పేదవాడికి సామాజిక న్యాయంతో పాటుగా మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలతో పాటుగా ఉపాధి కల్పన కల్పించినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ పార్టీ ఆవిర్భావం దినం సందర్భంగా అసరావుపేటలో ఘనంగా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి చాలా కాలం నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాలకి చేయూతనిచ్చిన పార్టీ. రాజకీయాలంటే తెలియని రోజులో మరి రాజకీయం అంటే నేర్పి ప్రతి మనిషిని కార్యకర్తలుగా తీర్చిదిద్ది ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో మందికి జన్మనిచ్చింది. అలాంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిరంతరం ఇలాగే తెలుగుదేశం అభివృద్ధి చెందుతూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.